వన్ పీటీ వారెంట్లు వేసి ఇప్పుడు ఈ కేసులో అరెస్ట్ జరిగింది. నాకు తెలిసి అయితే ఈ కేసులో బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉండకపోవచ్చు ఇప్పుడు అయితే వల్లభనేని వంశీకి అనుకుంటున్నాను. మరి మిగతా కేసులన్నింటినీ కూడా మరి ఇప్పటి వరకు అరెస్ట్ విషయంలో వల్లభనేని వంశీ అరెస్ట్ విషయంలో తెలుగుదేశం ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ చాలా అపవాదును కూడా మూట కట్టుకున్నది. అదేంటి అని అంటే 7 నెలల కాలం పాటు చాలా అరెస్టులు జరిగాయి ఈ సమయంలో. 7 నెలల్లో వీళ్ళందరూ అరెస్టులు జరుగుతున్నాయి, బాగానే ఉంది. మాజీ మంత్రి రమేష్ అరెస్ట్ జరిగింది, జోగి రమేష్, అదే ఎంపీ సురేష్, నందిగాం సురేష్ అరెస్ట్ అయింది. ఇలా చాలా మంది అరెస్టులు జరిగాయి. ఎందుకు వల్లభనేని వంశీ అరెస్ట్ జరగట్లేదు, కొడాలి నానికి సంబంధించినటువంటి విషయంలో ఎందుకు ముందుకెళ్ళలేకపోతున్నారు అనేటువంటి దాని మీద చాలా అనుమానాలు కూడా ఉన్నాయి. కొడాలి నాని ఏముందండి, కృష్ణాంజలి గారు పేరు నానిది అదే పరిస్థితి, జోగి రమేష్ అదే పరిస్థితి, రోజా గారిది అదే పరిస్థితి. ఏందని ఉంది ఆ నందిగాం సురేష్ తప్ప, అది కూడా ఆ కమ్యూనిటీ పరంగా వాళ్ళనే తక్కువ చేస్తున్నారు, వాళ్ళనే అరెస్ట్ చేశారు, మిగతా వాళ్ళని ఎవరిని కూడా అరెస్ట్ చేయట్లేదు పెద్ద సామాజిక వర్గాలని చెప్పి అది ప్రచారం జరుగుతున్నది కదా, వాళ్ళు కాపాడుకోవాలి అని. అన్నిట్లో ఎంత కొంత వాస్తవం ఉంటే ఆరోపణలు వస్తాయండి. ఒకటే చెప్తాను, బోరుగడ్డ అనిల్ వ్యవహరించినటువంటి తీరుకి వల్లభనేని వంశీ వ్యవహరించినటువంటి తీరుకి పెద్ద డిఫరెన్స్ లేదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం గత 5 ఏళ్లలో. అలాంటప్పుడు బోరుగడ్డ అనిల్ని అరెస్ట్ చేసిన తర్వాత ఎన్ని కేసులైతే పెట్టారో, ఏ విధంగా అయితే వ్యవహరించారో, పోలీసులు అతనికి ఏ విధంగా సహకరించకుండా ఏ విధంగా అయితే కట్టడి చేశారో, ఇప్పటికీ అతను ఎన్ని రోజులు జైలు, ఎన్ని సంవత్సరాలు ఉంటాడో జైల్లో చెప్పలేము. మరి అదే తరహాలో వల్లభనేని వంశీ కూడా ఉంటారా ఉండరా? అసలు ఇప్పుడు అరెస్ట్కే ఎంత టైం పట్టింది, రేపు పొద్దున ఏం జరుగుతుంది అనేటువంటి పరిణామాలు. ఇక్కడ ఒక అంశమే, వల్లభనేని వంశీ ఎవరిని తిట్టాడు, ఎవరికి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏంది, ఇవన్నీ కూడా ఇది తెలుగుదేశం వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారం. ఇది అది తిట్టడం అనేది తప్పే, ఖచ్చితంగా ఎవరిని తిట్టినా తప్పే, అది తెలుగుదేశం వాళ్ళ వ్యవహారం. కానీ వల్లభనేని వంశీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని మట్టి దందా చేసినటువంటి వ్యవహారము, లేకపోతే ఇంకొక వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులకు సంబంధించినటువంటి పార్టీ మీద అప్రజాస్వామ్యంగా దాడి చేసినటువంటి వ్యవహారము, అక్కడ ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి పేరుతో జరిగినటువంటి కుంభకోణాలు వ్యవహారం, ఇవన్నీ ప్రజలకు సంబంధించినటువంటి అంశము. ఈ విధమైనటువంటి తప్పు చేసినటువంటి వాళ్ళు ప్రజాప్రతినిధి అయినా, మాజీ వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా సరే అరెస్టు జరగాల్సిందే. ఇది ప్రజలకు సంబంధించినటువంటి కోణం. ఇది ఆల్రెడీ తెలుగుదేశం వాళ్ళు ఆనందపడుతున్నారు అంటే, తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు దాకా బాధపడ్డారు, ఎందుకు వల్లభనేని వంశీని ఎందుకు ఇంకా అరెస్ట్ చేయటం లేదు అని. ఎంతవరకు ఆగారు అని అంటే, వల్లభనేని వంశీ అతని మీద కేసు ఎన్ని ఉన్నా సరే అరెస్ట్ కాకపోగా కేసులు కూడా ఎత్తించుకునేటువంటి విధంగా, అది కూడా ఏది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినటువంటి కేసులోనే అసలు ఫిర్యాదుదారునే అతను తనకు అనుకూలంగా మార్చుకున్నటువంటి పరిస్థితి. ఆ స్థాయికి కూడా వెళ్ళిన తర్వాత, మీడియాలో వార్తలు వచ్చిన తర్వాత అవమానానికి గురైనటువంటి నేపథ్యంలో తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ఏంది పరిస్థితి మనకి అని సోషల్ మీడియా వేదికగా వాళ్ళ నాయకులందరినీ ప్రశ్నించేటువంటి పరిస్థితిలో, తప్పనిసరి పరిస్థితిలో ఈ రోజున వల్లభనేని వంశీ అరెస్ట్ జరిగింది. ఎన్ని రోజులు ఆయన జైల్లో ఉంచుతారో నాకు తెలియదు. కాబట్టి ఇది ఎవరికైనా సరే, మేము ఇందాక చెప్తున్నారు కదా అనుష గారు, మాకు కక్ష లేదు, కార్పణ్యం లేదు. మీకు కక్ష కార్పణ్యం వ్యవహారం ఎన్ని, మీ కక్ష ఉంటే అరెస్ట్ చేయడానికి ఏమి కుదరదండి. ఎందుకోసం అంటే తప్పులు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయగలరు, తప్పు చేసినటువంటి వాళ్ళ మీద మాకేం కక్ష లేదని మేము కక్ష సాధింపు పాల్పడడం అంటే కుదరదండి. తప్పు చేసిన ప్రతి వాళ్ళని అరెస్ట్ చేయాలి, చర్యలు తీసుకోవాలి. అందుకే మీకు 164 సీట్లు ఇచ్చారు. అది వల్లభనేని వంశీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. తెలుగుదేశం వాళ్ళు కూడా ఒకవేళ ఇప్పుడు తప్పులు చేస్తే వాళ్ళని కూడా అరెస్ట్ చేయాల్సిందే. సరే, అధికారం ఉన్నప్పుడు కొన్నాళ్ళు ఏమి కాదనుకోండి, అధికారం పోయిన తర్వాత ఇబ్బందులే వస్తాయి ఎవరికైనా. ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే కదా విర్రవేగింది, వంశీ అయినా కొడాలి నాని అని ఎవరైనా విర్రవేగింది అధికారం ఉన్నప్పుడే. కాబట్టి చర్యలు అనేటువంటి తప్పులు చేసినటువంటి ప్రతి వాళ్ళ మీద చర్యలు ఉండాల్సిందే. ఇది ఏదో ప్రతీకారం కాదు, లేకపోతే మీరు అన్నట్లుగా ఏదో రెడ్ బుక్ అది ఇది అంటున్నారు కదా. అసలు రెడ్ బుక్ ని మీరు మర్చిపోండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్ బుక్ ని నారా లోకేష్ మర్చిపోయాడు, చాలా క్లారిటీ ఇచ్చాడు. నారా లోకేష్ క్లారిటీ చెప్పేశాడు, మీకు దాంట్లో రెడ్ బుక్లు ఏం లేవు అసలు. ఎందుకంటే ఎవరు తప్పు చేశారో వాళ్ళని చట్టపరంగా చర్యలు తీసుకుంటా ఉన్న తర్వాత రెడ్ బుక్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ తప్పులు చేసినటువంటి వాళ్ళు, అప్పుడు పరిస్థితుల్ని ఉపయోగించుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేధింపులు గురి చేసినటువంటి వాళ్ళు, అది అధికారులు ఉండొచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, ఎవరైనా వాళ్ళందరి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటుంటే
దాన్ని రెడముక్కనే అనాల్సినటువంటి అవసరం ఓకే లేదు. ఓకే ఈ విధమైనటువంటి అరెస్టుకు అర్హుడే ఓకే వంశీ. ఓకే రమేష్ గారు, వర్మ గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి పరిస్థితి అండి? మొదటి వికెట్ పడిందట,